వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు హైబ్రిడ్ టమాటో అలాగే కీరా కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ ఒక ఫ్లవర్ షేప్లో మనం అరేంజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వీటిని కొంచెం ఇలా బేస్ కట్ చేసేసుకుని సో 6 స్లైసెస్ తీసుకుంటున్నాను. సో ఇలా ముందుగా మనం మార్క్ చేసుకుంటే స్లైసెస్ కొంచెం ఈవెన్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్కిన్ పీల్ చేసేస్తున్నాం. ఇది ఇలా కొద్దిగా బెండ్ చేయాలి. ఓకే, చేసుకునేటప్పుడు మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. అంటే ఇందాక నేను చాపింగ్ బోర్డ్ మీకు చూపించాను కదా, సో అలా కూడా చేసుకున్న మనకు వచ్చేస్తుంది. స్లైసెస్ కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. చెప్తాను కదా, ఎప్పుడన్నా మనకి ఒకటి రెండు మనకు విరిగిపోయిన డ్యామేజ్ అయినా మిగతాయి మనకు మళ్ళీ చేసుకోకుండా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇది హైబ్రిడ్ టమాటోతోనే మనకు బాగా వస్తుంది. పల్చటి స్లైసెస్ మనం స్లైసెస్ పెట్టడానికి కొంచెం సైడ్లోంచి కట్ చేస్తే స్పేస్ అనేది కూడా వస్తుంది వీటికి. వీటిలో ఈ స్లైసెస్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. లేకపోతే మధ్యలో ఒక ఘాట్ పెట్టేస్తే ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం డెప్త్ చేస్తున్నాను. అంటే స్లైస్లు పెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎక్కడ వరకు వెళ్ళింది, ఎక్కడ వరకు ఉంటే బాగుంటుంది అనేది. ఓకే, సో కొంచెం పల్చగా చేసుకుంటే ఏంటంటే లోపల మనకు ఇన్సర్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఎక్కువ స్లైసెస్ చేసుకున్నాను నేను. ఒకటి రెండు మనకు కొంచెం లావుగా వచ్చిన వాటిల్లోంచి పల్చగా ఉన్న వాటిలోంచి మనం
తీసేసుకొని చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇలా ప్లేట్ కలర్ అనేది కూడా మనకు డిపెండ్ అవుతుంది మనం అరేంజ్ చేసుకునే డిజైన్ పైన. వైట్ కలర్ తీసుకున్నాను కాబట్టి బ్రైట్గా బాగా కనిపిస్తుంది, దాంట్లో పెట్టే మనం అన్ని కలర్స్ కూడా. నెక్స్ట్ వీటి మధ్యలో కీరా, సింపుల్ చిన్న చిన్న డిజైన్లే ఉంటాయి, బట్ అన్నీ కలగలిపితే మనకి సూపర్గా కనిపిస్తుంది ఆ ప్లేట్ అనేది. ఓకే, సో టమాటో కీరా కాంబినేషన్లో అందమైన ప్లేట్ గార్నిష్ ఇలా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇది సలాడ్ మధ్యలో పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.